మన రాష్ట్రంలోనే రాజకీయం ఎప్పుడు వేడిగా ఉంటుందండి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇంకా 3 ఏళ్ళు పైబడి పాలన చేయాలా. అప్పుడే షుగర్ పేషెంట్లు అందరూ పోటీ చేసేవాళ్ళంతా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో వాళ్ళే. రాచమల్లు శివప్రసాద్ అండి వచ్చాడండి ముందుకి, మీడియా ముందుకి. అనవసరం ఆయనంట పోటీ చేస్తే ఓడిపోతేనంట జీవితంలో మళ్ళీ పోటీ చేయడంట. ఆయన వయసు అయిపోయింది. ముందు ముందు మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా తక్కువ. పోతే కూటమి ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఆయన అడిగిన వెంటనే ఎవడన్నా ఎలక్షన్ పెడతాడా? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి సొంతంగా చేసుకునే పనే ఎలక్షన్ పెట్టడానికి? సరే, రాచమల్లి శివప్రసాద్ గారు ఏమన్నారనే విషయంలోకి వెళ్తే, ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇది ఆ మహానుభావుడు తెలిసినట్లేదు. అయితే రాజకీయం మాత్రం బాగా వేడైతుంది. కూటమి ప్రభుత్వ పాలనలో తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉంది. అమరావతితో పాటు పలు ప్రాంతాల అభివృద్ధి కూడా చేసుకుని దూసుకుపోతుందంటా అన్నారు. ఓడిపోతే జీవితంలో మళ్ళీ పోటీ చేయనని శివప్రసాద్ రెడ్డి సంచలన సవాల్ చేశాడు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు మీడియా సమావేశం పెట్టాడు, అవన్నీ ఎవరికి తెలియదు. అయితే ఏపీలో ఎన్నికలకి చాలా సమయం ఉంది. రాజకీయం మాత్రం ఇప్పుడే వేడెక్కిస్తుంది. కూటమి ప్రభుత్వ పాలన ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం వేగంగానే వెళ్తూ ఉంది. ఈ వేగము ఎంతవరకు వెళ్తుంది ఏమనే విషయమో ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే కానీ తెలియదు. దాన్ని అనుసరించే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర పెడతారని చెప్పేసి డెడ్లైన్ పెట్టుకున్నాడు. అయితే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతుంది అమరావతి అని చెప్పేసి మెజార్టీ వర్గం చెప్తుంది. రాజకీయం మాత్రం రసకందాయంగా ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారు. కోస్తాంధ్రలో అయితే అంబటి రాంబాబుని పట్టుకోలేకపోతున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు ఉత్సాహంగా ఉన్నా ఆయన మాట్లాడే భాష అర్థం కాకపోయినా సరే ఉత్సాహంగానే ఉండడని చెప్పాలా. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మాటలు తోటాలు మారి వెళ్తున్నాయి. అధికార పార్టీ నేతలకు సవాలు విసురుతా ముందుకెళ్తున్నారు వీళ్ళు. అయితే ఉపయోగం ఏముంది? అయితే తాజాగా పొద్దుటూరు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చేసిన సవాలు మాత్రం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవరోధం కాదని, రాయలసీమ రత్నమని, ఈ అంశంపై ప్రజల వద్ద రెఫరెండం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారు. ఎందుకు ఈ చర్చ వచ్చిందో తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎందుకు అలా అన్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేరంతా పాడు చేస్తారండి వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రత్నం కాదని ఎవరన్నారు? రాష్ట్రానికి అవరోధం అని మామూలుగా రాజకీయంగా అంటూనే ఉంటారు. వాళ్ళనింది ప్రజలకు ఎవరికి వినబల్లా. అధికార పక్షం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి రాజకీయానికి అవరోధం అనేది ఎవరికి వినబల్లా. రాచమల్లు మటుకు అందరికీ వినబట్టేట్టు మాట్లాడుతున్నాడు. ఈ అంశంపై ప్రజల వద్ద రెఫరెండం పెట్టాలంట. అయ్యే పని. ఎవరన్నా 3 ఏళ్ళ అధికారాన్ని వదులుకొని పోటీకి వస్తారా? తెలీదా ఆ మటుకు ఆ పెద్ద మనిషిగా? అయితే తాము ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జీవితాంతం పోటీ చేయదని ఛాలెంజ్ చేశారు. నీకు ముందు జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు సీట్ ఇస్తారా, జమ్మలమడుగు సీట్ ఇస్తారా, కడపలో నీ సీటుకే గ్యారంటీ లేదు మహానుభావ. నువ్వు ఇలాంటి మేకపోతు గాంభీరాలు చెప్తావు అని చెప్పేసి ప్రజలు, ఈ వార్త చదివిన ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కాదనింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సంపదే ఉండని ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు ఓడిపోయావు. నువ్వే కానీ గెలిచుంటే 3 సంవత్సరాలు ఇంక మీదట నేను ఇంటికి బిగేవాళ్ళు లేకుండా ఉండే. అయితే ఓడిపోయావు కాబట్టి నీ మాటలకు విలువ లేదంటున్నారు. ఇలాంటి విలువ తక్కువ మాటలు మాట్లాడి అటు జగన్మోహన్ రెడ్డి ఫేము దిగజార్చొద్దు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఫేము దిగజార్చొద్దని వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా ఇంకా 3 ఏళ్ల వరకు ఎలక్షన్ వచ్చే అవకాశం లేదనేది ఏపీ ప్రజల వాదన. మరి ఈ వాదనతో ఎంతమంది ఏకీభవిస్తారో చూద్దాం.